నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. పాకిస్తాన్ తన దుర్మార్గాన్ని మరోసారి ప్రయోగించింది. పక్క దేశం ఆఫ్ఘాన్పై దాడికి పాల్పడింది. ఆఫ్ఘనిస్తాన్లోని కీలక స్థావరం టార్గెట్గా కాబూల్పై చేసిన దాడులు దక్షిణాసియాలో సంచలనంగా మారాయి. అది కూడా తాలిబాన్ ప్రభుత్వ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తఖీ భారత్లో పర్యటిస్తున్న వేళ. ఈ ఘటన జరగడం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. అయితే 6 రోజుల పర్యటనకు ముత్తఖీ రావడం పాక్కు గిట్టడం లేదన్న వాదన కూడా ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల ప్రభుత్వాన్ని భారత్ గుర్తించలేదు. అలాంటి సమయంలోనే ఇలాంటి టూర్లతో రెండు దేశాల మధ్య కొత్త అధ్యాయం మొదలైందన్న టాక్ వినిపిస్తోంది. ముత్తఖీ భారత్కు వచ్చే ముందు రష్యాకు వెళ్లి వచ్చారు. భారత్ రష్యా మధ్య బలమైన సంబంధాలు ఉండడం, తాలిబాన్ మంత్రి ఇక్కడ పర్యటించడం అమెరికాతో సహా పొరుగు దేశాలకు ఇష్టం లేదు. ఎందుకంటే భారత్ కొద్ది రోజులుగా అమెరికాకు దూరంగా జరుగుతోంది. అటు అమెరికా పాకిస్తాన్కు దగ్గరవుతోంది. దీంతో భారత్లో ఆఫ్ఘనిస్తాన్ మంత్రి పర్యటించడం ఆయా దేశాలకు పుండు మీద కారం చల్లినట్టుగా మారింది. అటు భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య కొత్త సంబంధాలు మొదలయ్యాయి. ఎందుకంటే గతంలో తాలిబాన్ పాకిస్తాన్ మధ్య మంచి రిలేషన్ ఉండడం, పలు అంశాల్లో సహాయ సహకారాలు ఇచ్చుకున్నాయి. ఈ మధ్య కాలంలో కొన్ని అంశాల్లో పాకిస్తాన్తో ఆఫ్ఘాన్ దూరంగా ఉంటుంది. ఆర్థిక, రక్షణ, మౌలిక సదుపాయాల్లో సాయం కోసం ఆసక్తి చూపుతున్న తాలిబాన్ సర్కారు తరపున ముత్తఖీ ఇండియాకు వచ్చారు. ఇదే పాక్కు, అమెరికాకు నచ్చడం లేదు. అటు దక్షిణాసియాలోనూ కీలక భాగమైన బగారాం ఎయిర్ బేస్పై అమెరికా కన్నుపడిందన్న కథనాలు కూడా వెలువడుతున్నాయి. ఇప్పటికే ట్రంప్ కూడా బగారాం ఎయిర్పోర్టు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగుతున్న పరిస్థితి. We were going to keep Bagram, the big air base, one of the biggest air bases in the world. We gave it to them for nothing. We're trying to get it back, by the way. Okay, that could be a little breaking news. We're trying to get it back because they need things from us. We want that base back. But one of the reasons we want the base is, as you know, it's an hour away from where China makes its nuclear weapons. We won't talk about that, but we're talking now to Afghanistan, and we want it back, and we want it back soon, right away. And if they don't do it, you're going to find out what I'm going to do. So you want President? భౌగోళికంగా, వ్యూహాత్మకంగా బగారామ ఎయిర్ బేస్ దక్షిణాసియాలో చాలా కీలకం. అక్కడి నుంచి ఆసియా ఖండంలోని పలు దేశాలను రక్షణ పరంగా తమ గుప్పెట్లో పెట్టుకోవచ్చన్నది అమెరికా దూరాలోచన. అందుకే ఆఫ్ఘాన్పై ఒత్తిడి తీసుకొస్తూ అలజడి రేపుతోంది. అమెరికా ఒత్తిడి తెచ్చినా ఆఫ్ఘాన్ మాత్రం ససేమీరా అంటుంది. ఇలాంటి టైంలోనే రష్యాకు వెళ్లిన ముత్తఖీ బగారాం ఎయిర్ బేస్ విషయంపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది. ఇంతకు ఎయిర్పోర్టుపై కన్నేసిన ట్రంప్ ఆఫ్ఘాన్పై దాడులకు దిగుతారా, మరేదైనా కఠిన చర్యలకు దిగుతారా, అమెరికా ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ను ఎగదోస్తుందా అన్న కీలక చర్చ సాగుతున్న పరిస్థితి. రైట్, మొత్తంగా పాకిస్తాన్ మరో దుర్మార్గానికి పాల్పడింది. దీని వెనక అమెరికా ఉంది అనేది మాత్రం విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నమాట. భారత్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలు కాబోతుంది. ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన మంత్రి ఇటు భారత్లో పర్యటిస్తున్నారు, రష్యా పర్యటన కూడా వెళ్లి వచ్చారు. దీంతో అగ్గి మీద గుగ్గిలమవుతుంది అమెరికా. కొద్ది రోజుల నుంచి భారత్ అమెరికాకు దూరంగా జరుగుతూ వస్తున్న పరిస్థితి. ఇక తాలిబాన్లను, ఆఫ్ఘనిస్తాన్ను ఏ విధంగా అమెరికా గతంలో చేసిందో మనం చూసిన పరిస్థితులే కనిపిస్తున్నాయి. వారి గాలికి వదిలేసి వచ్చిన పరిస్థితి. మరలా ఇప్పుడు ఆ ఎయిర్ బేస్పై అమెరికా కన్నుపడినట్టుగా తెలుస్తుంది. ఆ ఎయిర్ బేస్ను ఆక్రమించుకోవాల్సిందే, ఆ ఎయిర్ బేస్ను మనం మరలా బ్యాక్ తెచ్చుకోవాల్సిందే అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసిన వీడియోను కూడా మనం కొద్దిసేపటి క్రితమే చూసాం. భారత్లో ముత్తఖీ పర్యటన అయితే కొనసాగుతోంది. భారత్తో ఆర్థిక, రక్షణ, మౌలిక సదుపాయాలకు సంబంధించి అడుగులు ఏమైనా పడతాయా అన్న దిశగా అటు తాలిబాన్ సర్కార్ అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. సో ఇప్పటి వరకు తాలిబాన్లు ఒక రకంగా ఉంటే వారు కూడా గన్నులను వదిలేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి, కొన్ని దేశాల సహాయ సహకారాలు లేదే మనం ముందుకు వెళ్ళలేం, మౌలిక వసతులను ఆ దేశంలో కల్పించుకోవాలన్నట్టుగా అక్కడి ప్రభుత్వం కూడా చూస్తున్నట్టుగా ఈ మధ్య కథనాలు అయితే వస్తున్నాయి. కానీ ఈ గ్యాప్లోనే అమెరికా మరలా ఆఫ్ఘనిస్తాన్పై కన్నేసింది. అమెరికా ఒత్తిళ్లు, బెదిరింపులతో దక్షిణాసియాలో అయితే అలజడి రేగుతున్న పరిస్థితి. పాకిస్తాన్ భుజంపై గన్ను పెట్టి ఆఫ్ఘనిస్తాన్ను కాల్చేందుకు మరొకసారి అమెరికా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇటీవలే అమెరికా, పాక్ మధ్య కొత్త స్నేహం చిగురించింది. వైట్ హౌస్లో పాకిస్తాన్ మిలిటరీ అధికారులు, పాకిస్తాన్ ప్రధానమంత్రితో ట్రంప్ భోజనాలు కూడా చేశారు. ఆ సమయంలోనే ఇటు బలూచిస్తాన్కి సంబంధించినటువంటి కొన్ని ఖనిజాలను కూడా పాకిస్తాన్ పాలకులు చూపించిన పరిస్థితి. సో ఇక ఇదే అంశంపై ఈరోజు మనతో మాట్లాడేందుకు వివి రావు గారు, రిటైర్డ్ ఆర్మీ కల్నల్ సిద్ధంగా ఉన్నారు. రావు గారు నమస్కారం అండి. రావు గారు, ఐఎమ్ ఆడిబుల్? రావు గారు, చూస్తున్నాం మొత్తంగా ఆఫ్ఘనిస్తాన్పై మరలా అమెరికా కన్నేసినట్టుగా తెలుస్తోంది. ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి? పాకిస్తాన్ భుజంపై గన్ను పెట్టి ఆఫ్ఘనిస్తాన్పై గురిపెట్టింది అనుకోవచ్చా ఏంటి, ఏం చెప్తారు?
రెండు విధాలుగా అనుకోవచ్చండి. ఒకటేమో అమెరికా ఇంట్రెస్ట్ బాగ్రామ్ బేస్ మీద, దానివల్ల ఎప్పుడైతే తాలిబాన్ ఆ బగ్రామ్ బేస్ తిరిగి ఇవ్వనన్నారో అప్పుడు పాకిస్తాన్ ని బహుశా వాడుకుంటుందని ఒక విధంగా అనుకోవచ్చు. రెండవది ఏంటంటే టీటీపీ దాదాపు 400 పైగా అటాక్లు చేసిందండి లాస్ట్ 45 days లో. బయటికి మనకి మీడియా హైలైట్ అవని 3-4 అయినా కానీ దాదాపు 400 భూమి మీద వాళ్ళు అటాక్ చేశారండి. దీనివల్ల విపరీతంగా క్యాజువాలిటీస్ పోవడం, లెఫ్టినెంట్ కర్నల్ అటువంటి ఆఫీసర్స్ కూడా పోవడం, దాదాపు ఒక 6 మంది పైగా ఆఫీసర్స్ పోవడం, ఇవన్నీ జరిగింది. దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ మీద బ్లేమ్ చేస్తున్నారు. ఏమనంటే టీటీపీ కార్యకర్తలు ఆఫ్ఘనిస్తాన్ లో షెల్టర్ తీసుకుంటా పాకిస్తాన్ భూభాగంలో అటాక్ చేస్తున్నారు అని 2-3 సంవత్సరాల నుంచి ఆఫ్ఘనిస్తాన్ తోటి ప్రాధాయపడుతున్నారు. అయితే వాళ్ళు డినయబిలిటీ ఉండడం తోటి ఇంక ఈ అటాక్ చేసినట్టు రెండో విధంగా అనుకోవచ్చు. మూడోది ఏమనుకోవాలంటే ఇండియా పైన ఇప్పటికి ఆఫ్ సింధూర్ నడుస్తుండడం వల్ల ఏ విధమైన యాక్టివిటీ చేయలేకపోతున్నారు. అమెరికా నుంచి బాగా సపోర్ట్ వచ్చింది, చైనా నుంచి వెపన్స్, ఎమ్యునిషన్ అటువంటి సపోర్ట్ ఇంకా ఉంది. కొంచెం సిపెక్ కారిడార్ లో సపోర్ట్ తగ్గినా గానీ అందువల్ల ఏంటంటే ప్రపంచంలో వాళ్ళకు వచ్చిన కొత్త ధైర్య సాహసాలను చూపించుకోవడానికి ఏదో ఒకటి యాక్టివిటీ చేయాలి. అందువల్ల ఈ యాక్టివిటీ చేస్తున్నట్టు కూడా మూడోది అనుకోవచ్చు. మీకు చెప్పండి. వివిరావు గారు, చూస్తున్నాం ఇప్పుడు ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ పాక్ మధ్య ఈ యుద్ధం అనేది వస్తే, ఒకవేళ అమెరికానే యుద్ధానికి ప్రోద్బలం ఇచ్చి యుద్ధం అనేది అనివార్యమై యుద్ధం వచ్చే పరిస్థితులు ఉన్నాయా? ఒకవేళ ఆ రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే శరణార్థులు భారత్కు వచ్చే అవకాశం ఉంటుందా? భారత్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? భారత్ వ్యూహం ఎలా ఉండబోతోంది యుద్ధానికి సంబంధించి? భారత్ వ్యూహం ఒక విధంగా ఆలోచించాలండి. ఎందుకంటే మనం పాకిస్తాన్ తాలిబాన్ ని రికగ్నైజ్ చేయకపోయినా గానీ వాళ్ళకి కావాల్సినంత డెవలప్మెంట్ కి మాత్రం మనం సపోర్ట్ ఇస్తున్నాం. మెడికల్ కేర్ లో, ఎడ్యుకేషన్ లో, వాళ్ళ ట్రూప్స్ అండ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ లో వివిధాలుగా ఇస్తున్నాం. అలాగే వాళ్ళ దేశంలో ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి, హెల్త్ కేర్ కి, కొంతవరకు ఎడ్యుకేషన్ కి, ఎడ్యుకేషన్ ఫుల్ అన్ను, ఎందుకంటే అక్కడ స్త్రీలకి విద్య లేదు, ఓన్లీ మేల్స్ ఉంది. ఆ విధంగా మనం సపోర్ట్ ఇస్తున్నాం. సో పాకిస్తాన్ మాత్రం ఆఫ్ఘనిస్తాన్ మీద ఫుల్ స్కేల్ అటాక్ చేయగలిగే అంత ధైర్యం లేదు. ఎందుకంటే ఇప్పటికే 6,000 మంది, అంటే 2 బ్రిగేడ్ల స్ట్రెంత్ సౌదీ అరేబియా హౌతీస్ మీదుగా పంపించడం జరిగింది. ఇంకా 2 బ్రిగేడ్స్ ఆల్రెడీ అక్కడ అట్రాక్ట్ అయిపోయినాయి. అంటే వాళ్ళ దగ్గర స్పేర్ ట్రూప్స్ అంత లేవు. సో ఒకవేళ నిజంగా తాలిబాన్ తోటి యుద్ధం తలపెడితే మాత్రం పాకిస్తాన్ ముక్కలైపోవడం ఖాయం, అందులో డౌట్ ఏం లేదు. సో ఆ విధంగా కానీ అమెరికా కూడా ఇందులో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవుతుందని అనుకోవట్లేదు. వాళ్ళకి పాకిస్తాన్ ఒక మధ్యవర్తి, విల్లింగ్ స్లేవ్ దొరికారు. వాళ్ళని పాకిస్తాన్ ని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటుంది. వెపన్ సప్లై చేసి ఆఫ్ఘనిస్తాన్ మీద అటాక్ కి ప్రోత్సహించవచ్చు, అది వేరే సంగతి. ఇటు చైనా కూడా దీనికి ఎంతవరకు అడ్డుకుంటున్నదో మనం వేచి చూడాలి. ఎందుకంటే మన ఈ మధ్యన అయిన అగ్రిమెంట్ లో సిపెక్ కారిడార్ నుంచి మధ్యదారిలో ఒక ఆఫ్ఘనిస్తాన్ కాబూల్ కి ఒక దారి తీస్తున్నట్టు, కాందహార్ కి గాని దారి తీస్తున్నట్టు వార్తల్లో రిపోర్ట్లు వచ్చినాయి. దానికి దాదాపు 2 బిలియన్ ఖర్చు చైనా వాడబోతోంది. సో ఆ విధంగా చైనా కూడా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంది. వివిరావు గారు చెప్పండి. చూస్తున్నాం ఈ మధ్య ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా నోబెల్ శాంతి బహుమతిపై కన్నేసినట్టుగా తెలుస్తుంది. నోబెల్ శాంతి బహుమతులను కూడా ఇప్పుడే ప్రకటిస్తూ ఉన్నారు. మొత్తంగా నోబెల్ శాంతి బహుమతి ప్రకటించారు. ట్రంప్ మాత్రం తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సిందే అంటున్నారు. వెనిజులా పార్లమెంట్ సభ్యురాలకు కూడా శాంతి బహుమతి అయితే వచ్చింది. సో అసలు ఏ కోణంలో ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి అర్హత ఉంటుంది? నోబెల్ శాంతి బహుమతి పొందే అర్హత అసలు ట్రంప్కు ఉందా? చాలా యుద్ధాలను నేను ఆపాను అంటున్నాడు, మరి ఇక్కడ చూస్తేనేమో యుద్ధాలకు పురుడు పోస్తున్న పరిస్థితి. సో ఎలా చూడాలంటారు, ఏం చెప్తారు? ఇది ట్రంప్ గారిది మాత్రం ఆయనకి ఏంటంటే నోబెల్ పీస్ ప్రైజ్ మీద ఒక ఆకాంక్ష ఎందుకు ఏర్పడిందంటే స్వతహాగా ఏర్పడినది కాదు. ఒబామా గారికి ఆయనకున్న ఒక ఫస్ట్ ప్రెసిడెంట్ టెన్యూర్ లోనే నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. దానివల్ల ట్రంప్ గారికి యాక్చువల్ పొలిటిక్స్ లో యాక్టివ్ గా ఇన్వాల్వ్ అవడం ట్రంప్ గారి నెగిటివ్ మోటివేషన్ కారణంగా, అంటే సారీ ఒబామా నెగిటివ్ మోటివేషన్, అంటే ఆయన వెక్కిరించడం వల్ల ఈయన పాలిటిక్స్ లోకి దిగి కక్ష తీసుకుంటున్నారు. సో ఆ విధంగా ఆయనకి సీరియస్ గా ఉంది. సో నోబెల్ ప్రైజ్ అంటే మాత్రం అమెరికన్ ప్రెసిడెంట్ కి
కేవలం ఒక యుద్ధం ఇటువంటిది ఆఫ్ చేసినంత మాత్రాన ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ అని ఆయనకి ఇంకొంచెం కష్టపడాల్సి ఉంటుంది. యుక్రెయిన్ లో కూడా చేయాల్సి ఉంటుంది గాజాతో పాటుగా. అలాగే మిగతా ప్రపంచంలో చాలా చోట్ల జరిగే చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ ని ఆయన దూరం చేయాల్సి ఉంటుంది. ప్రపంచ డెవలప్మెంట్ కి ఆయన ప్రోత్సాహం చూపించాల్సి ఉంటుంది. కేవలం శాంతి జరగడమే కాదు, డెవలప్మెంట్ అండ్ పీస్ కూడా ఆయన యాక్టివ్ గా కంట్రిబ్యూట్ చేయాల్సిన అవకాశం ఉంటుంది. ఇది మన అభిప్రాయం. రైట్. రావు గారు, చూస్తున్నాం మొత్తంగా ఆఫ్ఘనిస్తాన్ మంత్రి అటు రష్యాలో పర్యటించారు, ఇప్పుడు భారత్లో కూడా పర్యటిస్తూ ఉన్నారు. దీంతోనే అగ్గి మీద గుగ్గిలమవుతున్నట్టుగా తెలుస్తుంది పాకిస్తాన్. అదేవిధంగా అమెరికా కూడా ప్రతిదీ కూడా నిశ్చితంగా గమనిస్తూ ఉంది. అంటే భారత్ రష్యా అడుగులు ఎటుపడుతున్నాయి ఏంటి అనేది ఇప్పుడు అమెరికా కూడా నిశ్చితంగా గమనిస్తున్న పరిస్థితి. సో ఎలా చూడాలంటారు ఆఫ్ఘనిస్తాన్ మంత్రి 2 దేశాల్లో పర్యటించడాన్ని? తప్పనిసరిగా లింక్ ఉందండి. ఆఫ్ఘనిస్తాన్ మినిస్టర్స్ ఇండియాలో ప్రయాణం చేయడం, లేకపోతే డిస్కషన్స్ లో పార్టిసిపేట్ చేయడం పాకిస్తాన్ కి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇంట్రెస్ట్ లేదు. ఈ టైమింగ్ విజిట్ టైమింగ్ చూసుకుని అటాక్ చేయడం అదొక ఇండికేషన్ అనుకోవాలి. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ కి వార్నింగ్ ఇస్తున్నట్టు, మా వెనకాల అమెరికా ఉంది, మేము మళ్ళా తిరిగి అవసరమైతే బగ్రామ్ బేస్ ని తీసుకుని వెనక్కి అమెరికాకి అప్పగిస్తాం, సో అందువల్ల మేము చెప్పినట్టు మాట వినండి అన్నట్టుగా హెచ్చరిస్తున్నట్టు మనం అనుకోవాలండి. రావు గారు, చూస్తున్నాం ఏ ఉగ్రవాదాన్ని అయితే పాక్ పెంచి పోషించిందో ఆ ఉగ్రవాదానికి ఇప్పుడు పాకిస్తాన్ బలైపోతున్న పరిస్థితి. ఇటు టీటీపీ అవ్వచ్చు, అటు ఆఫ్ఘనిస్తాన్ అవ్వచ్చు. సో మొత్తంగా ఆ ఉగ్రముఖలు ఇప్పుడు పాకిస్తాన్ని కబలించే పరిస్థితులు వచ్చేసాయా? ఒక రకంగా చెప్పాలంటే టీటీపీ అసలు పాకిస్తాన్ మాట వినని పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మీరు చెప్పినట్టుగా ఎన్నో దాడులు కూడా చేస్తున్నారు. మరోవైపు అటు చూస్తే బలూచ్ ఆర్మీ కూడా పాకిస్తాన్పై విరుచుకుపడుతున్న పరిస్థితి. సో ఇప్పుడు అమెరికా పాకిస్తాన్కు తోడైతే ఈ రెండింటిని అణిచివేసే పరిస్థితులు ఉంటాయంటారా? ఏం చెప్తారు? 100% అండి మీరు చెప్పింది. టీటీపీ, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఇవన్నీ పాకిస్తానే ఎంకరేజ్ చేసింది ముందర. కానీ ఇప్పుడు అదే వాళ్లే పాకిస్తాన్ లో షరియా రూల్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి వాళ్ళ ఉద్దేశంతో పాకిస్తాన్ లో డిస్టర్బెన్సెస్ తీసుకొచ్చి గవర్నమెంట్ ని టేక్ ఓవర్ చేసి అక్కడ వాళ్ళ గవర్నమెంట్ అంటే ఇస్లామిక్ గవర్నమెంట్ ని స్థాపించాలన్న ప్రయత్నంలో ఉన్నారు. ఈ దృష్టిలో ఫజలుర్ రెహమాన్ ఆయన కూడా ఏంటంటే ఎవరైతే ఖైబర్ పఖ్తూన్వా ఇంపార్టెంట్ లీడర్ అనుకుంటారో ఆయన మిలిటెంట్ లీడర్, ఆయన ఇండియాకి మళ్ళా వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా కనిపిస్తున్నాయి. అంటే ఏంటంటే బహుశా టీటీపీ తరఫున మాట్లాడే ఆయన అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఈ విధంగా కానీ బలూచిస్తాన్ మాత్రం వాళ్ళది స్వతంత్ర దేశాన్ని 1946 నుంచి నడుస్తుంది. అది వాళ్ళ టిపికల్ ఇన్సర్జెన్సీ అంటారు దాన్ని. దీన్ని వీళ్ళు అన్నది మిలిటెన్సీ. ఈ మిలిటెన్సీ ఏంటంటే టీటీపీ అన్న పార్టీ పాకిస్తాన్ లో ఉన్న ప్రస్తుత గవర్నమెంట్ ని తీసేసి వాళ్ళ షరియా గవర్నెన్స్ తోటి తాలిబాన్ లాగా పాకిస్తాన్ లో రూల్ తేవాలని తీసుకువస్తున్నారు. దీనికి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ చాలా సపోర్ట్ ఉంది. అయితే ఈ రెండిటి ఎఫెక్ట్ ఓటే ఉండడం వల్ల పాకిస్తాన్ ఆర్మీ మీద విపరీతమైన స్ట్రెయిన్ పడుతుంది. వాళ్ళ దేశంలో ఓన్ ప్రజల మీద ఎయిర్ క్రాఫ్ట్ తోటి బాంబింగ్ చేసే స్థితికి దిగజారిపోయారు పాకిస్తాన్ ఈ రోజు. సో తప్పనిసరిగా మళ్ళీ టైం ఇస్తాను. మనతో పాటు మురళీ మనోహర్ గారు ప్రముఖ విశ్లేషకులు జాయిన్ అయ్యారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మురళీ మనోహర్ గారు, నమస్కారం అండి. నమస్తే అండి. సార్, మొత్తంగా చూస్తున్నాం ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య యుద్ధం రాబోతుందా? ఒక రకంగా చెప్పాలంటే అమెరికా కవ్వింపు చర్యలకు దిగుతుంది. బగారాం ఎయిర్ బేస్ను ఎట్టి పరిస్థితుల్లోనూ మరలా బ్యాక్ తెచ్చుకుంటామంటూ ట్రంపే చెప్తున్న పరిస్థితి. సో పాకిస్తాన్తో ఆఫ్ఘనిస్తాన్పై గురిపెట్టినట్లుగా ట్రంప్ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎలా చూడాలంటారు? ఈ 2 దేశాల మధ్య జరుగుతున్న పరిణామాలు భారత్కు ఏ విధంగా ఇబ్బందికర పరిస్థితులు సృష్టించే అవకాశాలు ఉన్నాయంటారు? ఒక్క మాట అయితే చెప్పొచ్చు అండి, మనకు ఇప్పటికిప్పుడు మనకు వస్తున్న సమస్య లేదు. కాకపోతే మనము ఈ విషయంలో జోక్యం చేసుకోవాలా వద్దా, మనం కూడా ఏదైనా పాత్ర పోషించాలా లేదా అనేది మనమేమి ఇంకా నిర్ణయించుకున్నట్టయితే లేదు. ఒక ఆఫ్ఘనిస్తాన్ విషయంలో మనము కాస్త దగ్గర అవుతున్నటువంటి సమయం ఇది. కరెక్ట్ గా వాళ్ళ యొక్క విదేశాంగ మంత్రి భారత్ లోనే ఉండడం, 6 రోజుల పాటు ఇక్కడే ఉండడం, భవిష్యత్తులో మన సంబంధాలను పెంచుకోవడానికి. ఎందుకంటే మనకు ఆఫ్ఘనిస్తాన్ కు పాకిస్తాన్ కు బంగ్లాదేశ్ కు ఉన్నటువంటి సంబంధం ఇది రక్త సంబంధం లాంటిది. ఓ రకంగా సాంస్కృతికమైన సంబంధం ఉంది, చారిత్రాత్మకమైన సంబంధాలు ఉన్నాయి మనకు. ఇవన్నీ ఉన్నట్టు ఒక న్యాచురల్ ఫ్రెండ్ గా ఉండగలుగుతాం మనం వాళ్ళతోటి. అందుకే మనం కూడా
అతిగా చేయకుండా వాళ్ళ యొక్క డెవలప్మెంట్ లో తాలిబాన్లు ఉన్నప్పటికీ కూడా మనం పెద్దగా అభ్యంతరం లేకుండా వాళ్ళ ఇంటర్నల్ అఫైర్స్ లో మనం వెళ్లకుండా వాళ్ళ అభివృద్ధి విషయంలో మాత్రమే మనం జోక్యం చేసుకుంటున్నాం, లేదా జోక్యం కాదు కానీ బట్ వాళ్ళకి సహాయం చేస్తున్నాం, అండగా నిలబడ్డాం. ఈ విధంగా వాళ్ళ యొక్క మనసులను, ఆఫ్ఘనిస్తాన్ మనుషులను మనం జయించాం. ఇప్పటికే ఆ ప్రయత్నంలో ఉన్నాం. కాకపోతే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి అంటే, పామును పెంచి పోషిస్తే జరిగేది ఒకటే. దానివల్ల పాలు పోసి పెంచినా ఇంకేది పెంచినా అది చిమ్మేది విషమే కనుక తీవ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్తాన్ అదే పాముతో కాటేయబడుతుంది అనేది స్పష్టంగా కనబడుతుంది. తన పాపం తనకు తిరిగి చెల్లింపబడుతుంది పాకిస్తాన్ ఇప్పుడు ఎదుర్కొంటుంది. అమెరికానా ఇవన్నింటినీ పెంచడం, పోషించడం, చంపడం ఇది షరా మామూలే. ఇదే ఆఫ్ఘనిస్తాన్ మొన్నటి వరకు తన చేతిలో పెట్టుకున్నది. ఇప్పుడేమో లేదు మేమే మీకు ఉంటాము అని అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదు, అమెరికాను వాళ్ళు నమ్మడం లేదు. అయితే రష్యా అండ్ చైనా, భారత్ 3 దేశాలకు ఈక్వి డిస్టెన్స్ లో ఉన్న ఆఫ్ఘనిస్తాను మనకు సంబంధం కానీ అమెరికా కాదు, ఎక్కడో ఉన్న అమెరికాకు సంబంధం లేని విషయం కనుక ఇప్పుడు రష్యా చైనాతో పాటు ఏ పద్ధతులను ఆ 2 దేశాలు అవలంబిస్తాయో అదే పద్ధతిలో బహుశా మనం ఉండే అవకాశం అయితే ఉంది. మనం అమెరికాతో చేయగలిపే కన్నా ఈ 2 దేశాలతో చేయగలుగుతాము ఆ ఆఫ్ఘనిస్తాన్ విషయంలో అని నాకు అనిపిస్తుంది. తప్పకుండా మన యొక్క లైన్ ఆ విధంగా ఉండొచ్చు. మురళీ మనోహర్ గారు, మీరు చెప్పినట్టుగా చూస్తున్నాం పాకిస్తాన్లో పరిస్థితులు మీరు చెప్పినట్టుగా ఉగ్రవాదానికి బలైపోతుంది. ఆఫ్ఘనిస్తాన్ని చాలా రోజులు తమ హస్తగతం చేసుకుని అక్కడ మిలిటరీ శిబిరాలు, ఎయిర్ బేస్లు పెట్టిన అమెరికా సడన్గా ఆఫ్ఘనిస్తాన్ని గాలికి వదిలేసి, తాలిబాన్లకు వదిలేసి వచ్చేసిన పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫ్ఘాన్ ప్రజలు అమెరికాను నమ్మే పరిస్థితుల్లో లేరు. భారత్ అక్కడ మౌలిక వసతులు కల్పిస్తూ ఉంది. ఎక్కడి వరకు మీరు చెప్పినట్టుగా మరీ లోతులకు వెళ్లకుండా ఎక్కడి వరకు సహాయం కావాలో అక్కడ వరకు సహాయం అందిస్తూ ఉన్న పరిస్థితి. భారత్ ఆఫ్ఘనిస్తాన్ దగ్గర అవ్వటం ఇటు పాకిస్తాన్కు ససమీరా నచ్చట్లేదు. ఓవైపు టీటీపీతో పాకిస్తాన్ అల్లకల్లోలమవుతున్న పరిస్థితులు. భారత్ను బెదిరించేందుకే ఆఫ్ఘనిస్తాన్పై దాడులు చేస్తుందా పాకిస్తాన్? అంటే భారత స్నేహాన్ని పాక్ సహించలేకపోతుంది అనుకోవచ్చా? ఏం చెప్తారు? అదే కళ్ళకు కనపడుతుంది మనకు. అంటే ఓర్వలేని తనము, సహించలేని తనము పాకిస్తాన్ ఇప్పుడు ఎదుర్కొంటుంది. కానీ పాకిస్తాన్ మనల్ని ఏమీ చేయలేనటువంటి స్థితి. మొన్న దెబ్బతిన్నది కనుక మన పైన కాదు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి తనను తాను కాపాడుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. నేను పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పైన దాడి చేస్తుందా అని ఎంత ఈజీగా అడుగుతున్నామో, ఆఫ్ఘనిస్తానే టెర్రరిస్ట్ల రూపంలో, టీటీపీ రూపంలో, వాటి రూపంలో పాకిస్తాన్ పైన దాడి చేస్తుంది. అందుకే పాకిస్తాన్ ఇప్పుడు 2 యుద్ధాలను ఎదుర్కొంటుంది. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ వైపును ఎదుర్కొంటుంది, టీటీపీ వైపు నుంచి ఎదుర్కొంటుంది. అక్కడ బలూచిస్తాన్ లో ఇంకొక యుద్ధం జరుగుతూనే ఉంది. ఆ 60% ఆఫ్ ది ల్యాండ్ యుద్ధంలోనే ఉంది ఇప్పటికి కూడా. ఇండియా లేకుండానే యుద్ధంలో ఉంది కనుక మొదలే సమస్యలో ఉంది, కష్టకాలాల్లో ఉంది, తిండి గడవడం లేదు. అయినా సరే పై మెరుగులకేం తక్కువ లేదు అన్నట్టుగా అటు పోయి అమెరికా అధ్యక్షునితో కూర్చోవడం, భోజనం చేయడం, ఇక్కడ ప్రజల భోజనం గురించి పట్టించుకోకుండా మీరు వీళ్ళంతా కూడా చేసే అటువంటి విషయాలు మనకు తెలియని కాదు. కానీ మనము తొందరపడాల్సిన పని లేదు. ఆఫ్ఘనిస్తాన్ కోరితే ఎందుకు మనం సహాయం చేయకూడదు? ఇండైరెక్ట్ గా బయట నుంచి, లేకపోతే ఆయుధాల సప్లై కా నుంచి ఎన్నో చేయగలం మనం. కనుక చేస్తే మంచిదే, తప్పేం కాదు. ఎందుకని అంటే పాకిస్తాన్ ఎంత బలహీన పడితే అంత మంచిది మనకు. ఆఫ్ఘనిస్తాన్ ను ఇప్పుడు స్ట్రెంథెన్ చేయడం కాదు, కానీ ఆఫ్ఘనిస్తాన్ ను మనం అభివృద్ధిలో ఎలాగూ మనం కొంత సహాయంగా నిలబడ్డాము. ఈ సమయంలో మారల్ గా అయితే మనకు సపోర్ట్ గా నిలబడాల్సిందే. ఆఫ్ఘనిస్తాన్ ను ఒక కంట్రీగా ఎవరిపైన ఆధారపడకుండా, ఇంతకాలం అమెరికా, కొంతకాలం రష్యా, అలా కాకుండా ఒక చిన్న కంట్రీగా అది నిలబడితే మనకు నష్టం లేదా అని నాకు అనిపిస్తుంది. రైట్. మురళీ మనోహర్ గారు, మనం చూస్తూ ఉంటాం మొత్తంగా ఆఫ్ఘనిస్తాన్ శరణార్థుల్ని పాకిస్తాన్ వెళ్ళగొడుతున్న పరిస్థితులు గత 4-5 సంవత్సరాలుగా ఎక్కువగా చూస్తున్న పరిస్థితి. ఇప్పుడు మరలా ఇద్దరి మధ్య యుద్ధ వాతావరణం ఉన్న పరిస్థితుల్లో అక్కడి శరణార్థులను ఖచ్చితంగా తరిమేస్తారు. అటు చూస్తేనేమో ఆఫ్ఘనిస్తాన్లో కూడా శరణార్థులకు చోటు లభిస్తుందా అంటే అక్కడ పరిస్థితులు కొంచెం క్లిష్టంగానే ఉన్న పరిస్థితులు. ఈ నేపథ్యంలో ఆ శరణార్థుల తాకిడి భారత్కు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందా? ఇటు పాకిస్తాన్ నుంచి అవ్వచ్చు, అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి అవ్వచ్చు. సో ఆ శరణార్థులు తాకిడి భారత్కు ఎక్కువగా ఉండే అవకాశాలుంటే భారత్ ఏం చేయబోతుంది ఏంటి?
మనకు గత అనుభవం మనం మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. శరణార్థులు పెద్ద సంఖ్యలో వచ్చి మన దేశంలో చొరబడి యా అన్నప్పుడు బంగ్లాదేశ్ చొరబాట్లో అప్పుడు మనం ఆదుకున్నాము. ఎన్నో వందల వేల క్యాంపులు అరేంజ్ చేశాము, భోజనం పెట్టాము, కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం కేవలం భోజనం కొరకు. కానీ అంతగా సహాయం తీసుకున్నటువంటి బంగ్లాదేశ్ యుద్ధం చేశాం వాళ్ళ కొరకు, వాళ్ళకు స్వేచ్ఛ స్వాతంత్రం కలిగించాం. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ లో మనకు వస్తున్న ఇబ్బందులు ఇవన్నీ మనం చూస్తున్నాం. నాకు అనిపిస్తున్నది అంతగా ఇది కాకపోయినా ఆకలితో వచ్చేవాడికి కాస్త భోజనం పెడతామేమో, కానీ శృతి మించి వాళ్ళను అలో చేసి లోపలికి భోజనాలు పెట్టేంత పని మాత్రం మనం తీసుకోకూడదు నాకు అనిపిస్తుంది. శరణార్థులు పర్టికులర్ గా ఆఫ్ఘనిస్తాన్ వస్తే కాస్త సహాయం చేసినా పాకిస్తాన్ నుంచి మన బార్డర్స్ ఖచ్చితంగా నిలువరించాల్సిందే. ఈ ఫ్లోను మనము యాక్సెప్ట్ చేస్తే మాత్రం మనం ఆర్థికంగా మనకు కూడా చాలా బడ్జెట్ అవుతుంది. అనవసరం అది ఇన్వైట్ చేయడం కూడా. అంటే మానవతా దృష్ట్యా మనం చేస్తుంటాం, కానీ తప్పని పరిస్థితుల్లో చావు బతుకుల్లో వచ్చే వాళ్ళ గురించి మనం ఆలోచిస్తే పర్వాలేదు. కానీ పెద్ద ఎత్తున వాళ్ళని అలో చేయడము, వాళ్ళకి కావాల్సినటువంటి శిబిరాలు అరేంజ్ చేయడం లాంటివి అంత పని పెట్టుకోకపోవడమే మంచిది. పర్టికులర్ గా పాకిస్తాన్ విషయం, రైట్, ఆఫ్ఘనిస్తాన్ విషయంలో కాస్త ఇదిగా కూడా ఉండొచ్చు. రైట్. థ్యాంక్ యూ మురళీ మనోహర్ గారు. వివిరావు గారు, చూస్తున్నాం మొత్తంగా ఆఫ్ఘనిస్తాన్కు సాయం చేయటం పాకిస్తాన్కు నచ్చట్లేదు. పాకిస్తాన్ కంటే కూడా అమెరికా జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి. అంటే భారత్ ఒకవైపు అమెరికానేమో ఎక్కడికక్కడ యుద్ధాలను సృష్టిస్తూ ఉంటే తాలిబాన్లను అదేవిధంగా ముష్కర్లను కూడా ఒక దారికి తెచ్చే ప్రయత్నం భారత్ చేస్తూ ఉంది. ప్రపంచంలో ఉగ్రవాదం సమసిపోవాలి, ఎక్కడా కూడా ఉగ్రమూకలు అనేవి ఉండకూడదు, వారిని కూడా మనం ఒక ప్రజాస్వామ్యబద్ధంగా వారిని దారికి తెచ్చుకోవాలి, అక్కడ ప్రజలకు న్యాయం చేసే దిశగా పాలన సాగాలని చెప్పి భారత్ కోరుకుంటుంది. ఇటువంటి నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్లోని ప్రజలు కూడా చాలామంది భారత్ వైపు చూస్తున్న పరిస్థితి. సో ఏంటి, ఒక్కసారిగా అమెరికా ఆఫ్ఘన్లోని ఆ ఎయిర్ బేస్ను స్వాధీనం చేసుకోవాలని ఎందుకు అనుకుంటుంది? ఆ ఎయిర్ బేస్ ద్వారా అసలు ఏం చేయాలనుకుంటుంది అమెరికా? అది బగరాం బేస్ అన్నది చాలా పెద్ద బేస్ అండి. అంటే దాదాపు 7,000 ఎకరాలు పైన 70,000 ఎకరాలు అనుకోండి యాక్చువల్ గా చూస్తే. అంత దాని చుట్టూరు కూడా ఒక 2-3 డివిజన్లు స్టేషన్ చేయగలిగే కెపాసిటీ ఉంది వాళ్ళకి. అందుకని చెప్పి విపరీతమైన ఆకాంక్ష ఉంది. అక్కడ చాలా ఓల్డ్ స్టాక్స్ అక్కడ వదిలిపెట్టేయడం జరిగింది. అవి వాటికి బహుశా ట్రాష్ కింద తీసేసి ఉంటారు. కానీ అంటే ఏంటంటే ఇంకా కొంచెం ఆశగానే అనిపిస్తుంది. ఆ తర్వాత అక్కడ ఉన్న మ్యాప్స్ ఇవన్నీ బాగా సర్వే చేశారండి బ్రిటిష్ వాళ్ళు, సారీ అమెరికన్స్. సో ఆ ఏరియా ఫుల్ కంట్రోల్లో ఉంది. దానివల్ల ఏమవుతుందంటే రష్యాకి యుక్రెయిన్ తర్వాత పక్కలో బల్లులాగా యుక్రెయిన్ మాస్కోకి ఎలా థ్రెటన్ చేస్తుందో అలాగే ఇక్కడ ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, కిర్గిస్తాన్, కజకిస్తాన్ ఏవైతే అంతకుముందు సెంట్రల్ ఏషియన్ రష్యన్ రిపబ్లిక్స్ ఉన్నాయో ఇప్పుడు సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ అంటున్నారో వీటి మీద నిఘా పెట్టగలిగే క్షమత అమెరికాకు వస్తుంది. అలాగే ఇరాన్ మీద కూడా మామూలుగా దీని వల్ల అమెరికాకి స్ట్రాటజిక్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఇటు దక్షిణంలో ఇరాన్, ఉత్తరంలో పాత రష్యన్ రిపబ్లిక్స్, తూర్పుని చైనా. సో ఈ విధంగా స్ట్రాటజిక్ గా కంట్రోల్ తీసుకోవాలని చూస్తున్నారు. యుక్రెయిన్ ఈ రోజు కాకపోతే కొన్ని నెలల తర్వాత సమస్యపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. సో అందుకని ఇక్కడ రైట్ చేయాలని చూస్తున్నారు. చెప్పండి. రైట్. థ్యాంక్ యూ వివిరావు గారు. అదేవిధంగా మురళీ మనోహర్ గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి మీ సలహాలు సూచనలు అందించినందుకు ఐన్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. మొత్తంగా చూస్తూ ఉన్నాం, దక్షిణాసియాలో మరో యుద్ధం పురుడు పోసుకోబోతుందా? పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై ఏం చేయబోతుంది? నిజంగా పాకిస్తాన్ యుద్ధానికి దిగితే ఆఫ్ఘనిస్తాన్ ప్రతిఘటిస్తే పాకిస్తాన్ తట్టుకోగలదా? అమెరికా సాయంతో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై యుద్ధం చేసి ఆఫ్ఘనిస్తాన్ను పాకిస్తాన్కు గిఫ్ట్గా ఇవ్వబోతోందా? అదేవిధంగా మొన్న వైట్ హౌస్లో ఆసిఫ్ మునీర్ అదేవిధంగా పాక్ ప్రధాని మధ్య జరిగిన చర్చల తర్వాత ఇటువంటి పరిణామాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆఫ్ఘనిస్తాన్కు చెందిన మంత్రి భారత్లో పర్యటించడం కూడా ఇటు అమెరికాకు అటు పాకిస్తాన్ కూడా నచ్చని పరిస్థితి. రాబోయే రోజుల్లో ఈ అంశం ఏ విధంగా ఎటువంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్.